మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరు ఉంటే చెప్పండి, వాళ్ళని కాంటాక్ట్ చేస్తా. ఏమండి మిమ్మల్ని? ఎవరు లేరు. ఏంటి ఆ ఎదవ ఒక్కడిని నమ్ముకొని మీరు అమెరికా దాకా వచ్చారా? ఇంతకాడ ఎలా పరిచయం మీకు? ఎఫ్బీలో. అమ్మా ఏంటమ్మా? ఫేస్బుక్లో పరిచయం అయ్యాడు, చాటింగ్లో దగ్గరయ్యాడు. ఆడు నీకు ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయం అయ్యాడా? మా ఎల్లరా 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 ఆ ఎదవ ఈ అమ్మాయికి ఫేస్బుక్ చాటింగ్ లో పరిచయం అయ్యాడంట. చీటింగ్ మీద మన గ్రిప్ ఉంది, చాటింగ్ అంటే ఏంటలుడు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంటర్నెట్ లో ముక్కు మొహం తెలియని మనుషులతో పరిచయాలు స్నేహాలు చేసి మాట్లాడటమే చాటింగ్. ఫేస్బుక్ లో ప్రేమించడం, వాట్సాప్ లో పెళ్లిళ్ళు, కుదిరితే శోభనాలు చేసుకోవడం ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది మాయా. వీళ్ళకి అమ్మా నాన్న అటేడు తరాలు ఇటేడు తరాలు ఆరా తీసి చూసిన సంబంధాలు నచ్చవు. టెక్స్ట్ బుక్ పక్కనెట్టి ఫేస్బుక్ పక్కన పెట్టుకుంటే జీవితాలు ఇట్టాగే ఎడుతాయి. అసలు మాయా ఓకే, నేను టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టలేదు. నేను ఇక్కడ మాస్టర్స్ చేయాలి, రీసెర్చ్ చేయాలి, పిహెచ్డి చేయాలని నా కోరిక. కానీ మా ఇంట్లో ఒప్పుకోలేదు. అభి నన్ను అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తానన్నాడు. మూడు సంవత్సరాలు మాట్లాడుకొని ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నాక చివరికి ఈ రోజు ఇలా. నేనేం ఫేస్బుక్ లో సినిమా హీరోల ఫోటోలు చూసి రాలేదు. నేను ఇక్కడే చదువుకుంటాను, అడుక్కు తిన్నా, అంట్లు తోవినా నేను ఇక్కడే ఉంటాను తప్ప ఇండియా వెళ్ళను. సీతతో అంత ఈజీ కాదు. ఊరుకోమ్మా, వాడేదో తెలియక మాట్లాడాడు. ఇందాక నువ్వు ఫంక్షన్ లో చెప్పినట్టు నీకు వంట చేయడం వచ్చామ్మా? చాలా బాగా చేస్తానండి. అయితే నీ జాబ్ గ్యారంటీ. అసలు నీ జాబ్ కే ఇప్పుడు గ్యారంటీ లేదు. అందుకే తన జాబ్ గ్యారంటీ అంటున్నాను. చూడమ్మా, దేవుడు ఒక చోట కిటికీలు మూస్తే ఇంకో చోట తలుపులు తెరుస్తాడంటారు. వెళ్దాం పద. వెల్కమ్ సీత, హార్టీ వెల్కమ్. ఇదే మన ఇల్లు, బొమ్మరిల్లు. మనసులు విశాలంగా ఉండాలమ్మా, నాలాగా గదులు కాదు. నువ్వు ఇక్కడ ఫ్రీగా ఉండొచ్చు. అబ్బా అబ్బా పంచులు కాపీ కొడుతున్నావు ఏంట్రా? కొత్తిమీర కట్టేం కాదు, తను రెంట్ షేర్ చేసుకోవాలి. హలో, బెడ్ మీద పడుకుంటే $100, సోఫా అయితే 50, నేల మీద అయితే ఫ్రీ. కంప్యూటర్ వాడుకుంటే 25, ఇకపోతే తాగే నీళ్ళకి పీల్చే గాలి కూడా బిల్లేసేరా. హే, ఇంట్రెస్టింగ్, నాట్ బ్యాడ్ ఐడియా. హలో, ఇది అమెరికా, ఇక్కడ ఫ్రీడమ్ ఉంటుంది కానీ ఫ్రీగా ఇది ఉండదు. అబ్బా, నా అలర్జీ. నువ్వు ఇలాంటివి పట్టించుకోకమ్మా, వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపో, వెళ్ళు. అవునరా రే, ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి అసిస్టెంటా, అమ్మాయి నీకు అసిస్టెంటా? మా తిప్పలే మేము పడతాం గానీ ఈ అమ్మాయి ఆ అబ్బాయిని ఎందుకు వదిలేసింది? అంటే వాడు కారులో అడ్డంగా. అడ్డంగా ఏంటే? అడ్డంగా నిలువుగా మధ్యగా ఏంటి కారులో? అంటే అది నీకు ఎలా- ఏమైందయ్యా? అడ్డంగా యోగా చేస్తూ దొరికిపోయాడు. అంటే యోగా చేస్తే కూడా అమ్మాయిలు వదిలేస్తారా? నేను యంగ్ గా ఉన్నప్పుడు డైలీ యోగా చేసేవాడిని. అంటే కారులో ఏంటయ్యా తప్పు? కారులో అంటావు. కారులో ఒకటి కంఫర్ట్ గా ఉంటుంది, బెడ్ మీద ఒకటి కంఫర్ట్ గా ఉంటుంది, నేల మీద ఉంటే రిజల్ట్ బాగుంటుంది. ఏంటో ఈ కాలం అమ్మాయిలు. చింతకాయ్. దట్ గై ఈస్ వరస్ట్ యార్. కార్లో హౌ? నువ్వు పెద్ద కర్నూలు కింగ్వి, వీడో పెద్ద హైదరాబాద్ డాను. వాట్ ఆర్ యు టాకింగ్? ఎక్కడ ముగ్గెయ్యాలో ఎక్కడ పెగ్గెయ్యాలో తెలిసిన వాడు రా ఈ చింతకాయ. Brahmanyam for sale.